వెల్కమ్ బ్యాక్. విద్యావారధి స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ సెషన్లో మనం 9th క్లాస్ ఇంగ్లీష్ వర్క్షీట్ నంబర్ 3 డిస్కస్ చేసుకుందాం. లుక్ అట్ యాక్టివిటీ 1, రోమన్ నంబర్ 1. రీడ్ ద passage comprehension and answer the exercise that follows. Reading comprehension is here. Autumn is the season that falls between summer and winter. ఆటమ్ అనే సీజన్ సమ్మర్ మరియు వింటర్ సీజన్లకు మధ్యలో వస్తుంది. దేర్ ఆర్ మెనీ చేంజెస్ దట్ బిగిన్ ఇన్ దిస్ ఫ్యాసినేటింగ్ సీజన్. ఈ ఆకర్షణీయమైన సీజన్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి వాతావరణంలో. డేస్ బికమ్ షార్టర్. డే టైం చాలా తక్కువగా ఉంటుంది. లీవ్స్ ఆఫ్ ట్రీస్ టర్న్ ఫ్రమ్ గ్రీన్ టు వైబ్రెంట్ రెడ్, ఎల్లో అండ్ ఆరెంజ్. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి లీవ్స్ రెడ్ కలర్లోకి, ఎల్లో కలర్లోకి మరియు ఆరెంజ్ కలర్లోకి మారుతూ ఉంటాయి. ట్రీస్ నీడ్ సన్లైట్ టు కీప్ దేర్ లీవ్స్ అ లైవ్లీ గ్రీన్. జనరల్గా చెట్ల ఆకులు గ్రీన్ కలర్లో ఉండాలంటే వాటికి ఎక్కువ సన్లైట్ అవసరం అవుతుంది. వితౌట్ సన్లైట్ లీవ్స్ టర్న్ కలర్స్. తగినంత సన్లైట్ లేకపోతే లీవ్స్ యొక్క కలర్స్ మారుతూ ఉంటాయి. The grass is no longer blanketed with dew but with frost almost every morning as temperatures reach the freezing point. గ్రాస్ మీద ఉండవలసినటువంటి డ్యూ డ్రాప్స్ బదులుగా సాలిడ్ స్టేట్లో ఉండేటువంటి ఫ్రాస్ట్ పెరిగిపోతుంది. అంటే మంచు లిక్విడ్ ఫామ్లో ఉండకుండా ఐస్ ముద్దల్లాగా గ్రాస్ మీద పెరిగిపోతూ ఉంటుంది. ఏ సీజన్లో? ఆటమ్ సీజన్లో. యానిమల్స్ స్టార్ట్ స్టోరింగ్ అప్ ఫుడ్ సప్లై టు లాస్ట్ త్రూ ద లాంగ్ వింటర్ మంత్స్. యానిమల్స్ వింటర్ మంత్స్లో ఫుడ్ని స్టోర్ చేసుకోవడం ప్రారంభిస్తాయి. దీస్ చేంజెస్ అకర్ యాజ్ వీ అడ్జస్ట్ ఫ్రమ్ ద హీట్ ఆఫ్ సమ్మర్ టు ద చిల్ ఆఫ్ ద వింటర్. ఈ చేంజెస్ ఎప్పుడు జరుగుతాయంటే సమ్మర్ సీజన్ యొక్క హీట్ నుంచి వింటర్ సీజన్ యొక్క చిల్నెస్ని తట్టుకునే క్రమంలో ఈ చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. నౌ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ హియర్ అండ్ వీ నీడ్ టు చూస్ ద రైట్ ఆల్ఫాబెట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్స్ ప్రొవైడెడ్. ఫస్ట్ వన్, ఆటమ్ అకర్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ విచ్ అదర్ సీజన్. ఆటమ్ సమ్మర్కి మరియు వేరే ఏ సీజన్కి మధ్యలో వస్తుంది? మనం ముందుగా చెప్పుకున్నట్లుగా వింటర్ సీజన్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ మే అకర్ డ్యూరింగ్ ఆటమ్. ఆటమ్ సీజన్లో క్రింద ఇవ్వబడ్డటువంటి మార్పుల్లో ఏ మార్పు జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఏ. డేస్ బికమ్ షార్టర్. డే టైం తగ్గుతుంది. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, వై డూ లీవ్స్ చేంజ్ కలర్స్ డ్యూరింగ్ ఆటమ్. ఆటమ్ సీజన్లో చెట్ల ఆకుల యొక్క రంగులు ఎందుకు మారతాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ బి. దే డోంట్ గెట్ ఇనఫ్ లైట్. The leaves of the trees don't get enough light, so they get their colors changed during autumn season. Fourth one, what do animals begin to do to prepare for the end of autumn? Autumn season చివరికి వచ్చేసరికి యానిమల్స్ ఏం ప్రిపేర్ చేసుకుంటాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. షార్టర్ ఎక్స్ట్రా అని, అది స్టోర్ ఎక్స్ట్రా. యానిమల్స్ స్టోర్ ఎక్స్ట్రా. వాట్ డు దే స్టోర్? ఎక్స్ట్రా ఫుడ్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ హియర్. యాక్టివిటీ 2. There are more than 30 words hidden in this puzzle. Find at least 20 of them. You can move left, right, up, down or diagonally. But the squares of the letters that you choose must touch as shown. ఈ క్రింద ఒక పజిల్ ఇవ్వబడింది చూడండి. ఈ పజిల్లో మీరు లెఫ్ట్ నుంచి రైట్కి కానీ, రైట్ నుంచి లెఫ్ట్కి కానీ, టాప్ నుంచి బాటమ్కి కానీ, బాటమ్ నుంచి టాప్కి కానీ, డయాగనల్గా కానీ వర్డ్స్ ఫ్రేమ్ చేసి ఆ వర్డ్స్ని ప్రక్కనే ఉన్నటువంటి టేబుల్లోని గళ్ళలో ఇన్కార్పొరేట్ చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక కండిషన్ మనకి సెట్ చేయడం జరిగింది. ప్రతి లెటర్ యొక్క గడి కూడా మరి యొక్క గడిని టచ్ చేయవలసి ఉంటుంది. సో మీకు టోటల్గా 30 వర్డ్స్ వరకు ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ మీరు 20 వర్డ్స్ ఫ్రేమ్ చేస్తే సరిపోతుంది. అండ్ లెట్ us go through the answers here from left to right. Catch, the, ate, bin, nib, grid, read, pot, eat, me, he, ate, get, her, saw, net, do, cut, to, read, hen, nail, as, lot, 10. Roman number 3. Write opposites of the given words. చూడండి, ఈ క్రింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వీటికి మీరు ఆపోజిట్ వర్డ్స్ని వ్రాయవలసి ఉంటుంది. స్మాల్, బిగ్, రిప్లై, క్వశ్చన్, ఈజీ, డిఫికల్ట్, వర్స్ట్, బెస్ట్, లాస్ట్, ఫస్ట్, నన్, ఆల్, నైట్, డే, ఆఫ్టర్, బిఫోర్. మీరు వ్రాసినటువంటి ఆపోజిట్ వర్డ్స్ ఆధారంగా ఇక్కడ ఇవ్వబడ్డటువంటి పజిల్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ పజిల్ని అసంపూర్తిగా మాత్రమే
ఆన్సర్స్ వచ్చేలా సెట్ చేశారు, కాబట్టి ఈ పజిల్ మీరు స్కిప్ చేయవచ్చు. యాక్టివిటీ 3, లుక్ ఎట్ నౌన్స్. మెనీ నౌన్స్ క్యాన్ బి ఐదర్ అన్కౌంటబుల్ ఆర్ కౌంటబుల్ డిపెండింగ్ ఆన్ ద మీనింగ్. చాలా నామవాచకాలు అర్థాన్ని బట్టి లెక్కించలేనివి లేదా లెక్కించదగినవి కావచ్చు. నౌన్స్ అనేవి వాటి యొక్క నంబర్ని బట్టి కౌంటబుల్ లేదా అన్కౌంటబుల్ నౌన్స్గా డివైడ్ చేయవచ్చు అన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి వాక్యం ఆధారంగా కొన్ని నౌన్స్ ఐదర్ కౌంటబుల్గా లేదా అన్కౌంటబుల్గా ఇంటర్చేంజ్ కావడం జరుగుతుంది. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ హియర్. ప్లేయింగ్ ద పియానో గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ప్లెజర్. హియర్ ప్లెజర్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్. ప్లెజర్ అనేది అన్కౌంటబుల్ నౌన్, అంటే లెక్క పెట్టలేము. సెకండ్ వన్, ప్లెజర్స్ అండ్ పెయిన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ప్లెజర్స్ అనేటువంటి వర్డ్ని కౌంటబుల్ నౌన్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. రోమన్ నంబర్ 5, ఈజ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్ కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్? రైట్ సి ఆర్ యు. క్రింద ఇవ్వబడ్డటువంటి సెంటెన్సెస్లో ఉన్నటువంటి అండర్లైన్ చేయబడ్డటువంటి వర్డ్స్ కౌంటబుల్ నౌన్సా లేదా అన్కౌంటబుల్ నౌన్సా? కౌంటబుల్ నౌన్స్ అయితే సి అని ఆ సెంటెన్స్ ఎదురుగుండా ఇవ్వబడ్డటువంటి బ్రాకెట్స్లో వ్రాయవలసి ఉంటుంది. అదే అన్కౌంటబుల్ నౌన్ అయితే యు అని మెన్షన్ చేయవలసి ఉంటుంది. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఐ డూ మై ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది కౌంటబుల్. నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండవచ్చు, అందులో ఒకనొక ఎక్సర్సైజ్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ నౌన్ ఈజ్ అ కౌంటబుల్ నౌన్. సెకండ్ వన్, ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. ఇక్కడ మనం ఎక్సర్సైజ్ అనేటువంటి నౌన్ని జనరలైజ్ చేసి చెప్తున్నాం. సో దీన్ని మనం కౌంటబుల్ నౌన్గా ట్రీట్ చేయలేం, అంటే లెక్క పెట్టేటువంటి నౌన్గా ట్రీట్ చేయలేం. కాబట్టి దీనిని మనం అన్కౌంటబుల్ నౌన్గా ఇక్కడ ట్రీట్ చేయవలసి ఉంటుంది. థర్డ్ వన్, అలీస్ బాట్ మీ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. ఇక్కడ చూడండి, చాక్లెట్స్ అనేటువంటి నౌన్ అండర్లైన్ చేయబడింది. చాక్లెట్స్ అనే ప్లూరల్ ఫామ్లోనే ఉంది. ఇది కౌంటబుల్ నౌన్ అని. ఆ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ అంటే ఆ బాక్స్లో 50 చాక్లెట్స్ ఉండవచ్చు, 100 చాక్లెట్స్ ఉండవచ్చు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి మీన్స్ కౌంటబుల్ నౌన్. ఫోర్త్ వన్, ఐ లవ్ ఎనీ కైండ్ ఆఫ్ చాక్లెట్. ఇక్కడ చాక్లెట్ అనేటువంటి నౌన్ని జనరలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. నేను చాక్లెట్ని ఇష్టపడతాను అంటే చాక్లెట్ అంటే పర్టిక్యులర్ చాక్లెట్ అని కాదు, ఇక్కడ జనరల్గా చాక్లెట్స్ అనేటువంటి మీనింగ్ మనకు వస్తుంది. సో ఇట్స్ యాన్ అన్కౌంటబుల్ నౌన్. ఫిఫ్త్ వన్, కుడ్ యూ పాస్ మీ అ గ్లాస్ ప్లీజ్. నువ్వు దయచేసి ఆ గ్లాసు నాకు అందిస్తావా? సో ఆ గ్లాస్, ఒక గ్లాసు అని ఎప్పుడైతే మనం మెన్షన్ చేశామో అది కౌంటబుల్ నౌన్. సిక్స్త్ వన్, దేర్ వాజ్ బ్రోకెన్ గ్లాస్ ఆల్ ఓవర్ ద ఫ్లోర్. గ్లాస్ బ్రేక్ అయి ముక్కలు చల్లా చెదురుగా ఫ్లోర్ మీద పడిపోయాయి. ఇప్పుడు దీన్ని కౌంటబుల్ అంటామా అన్కౌంటబుల్ నౌన్ అంటామా? అన్కౌంటబుల్ నౌన్, బికాస్ ఇట్ కాంట్ బి కౌంటెడ్. సిక్స్త్ రోమన్, కంప్లీట్ ద సెంటెన్సెస్. ఈ క్రింద కలెక్టివ్ నౌన్స్ కోసం కొన్ని ఫ్రేజెస్ ఇవ్వబడ్డాయి. అవి ఏమిటంటే అ పూల్ ఆఫ్, అ స్లైస్ ఆఫ్, అ పైల్ ఆఫ్, అ బార్ ఆఫ్. ఈ ఫ్రేజెస్ ఉపయోగించి క్రింద ఇవ్వబడ్డటువంటి బ్లాంక్స్లో కలెక్టివ్ నౌన్స్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. మరి కలెక్టివ్ నౌన్స్ అంటే ఏమిటి? అ కలెక్టివ్ నౌన్ ఈజ్ అ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ రిప్రజెంట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ బట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ సింగులర్ ఎంటిటీ. కలెక్టివ్ నౌన్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు లేదా థింగ్స్ కావచ్చు. వాటిని మనం సింగులర్ ఫామ్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హియర్. దేర్ వాజ్ డాష్ న్యూస్ పేపర్స్ ఆన్ ద ఫ్లోర్. ద సూటబుల్ ఫ్రేజ్ టు బి కెప్ట్ హియర్ ఈస్ అ పైల్ ఆఫ్ న్యూస్ పేపర్స్. A pile of is followed by newspapers. Second one, I bought dash chocolate. The right answer shall be I bought a bar of chocolate. మనం చాక్లెట్ని కలెక్టివ్ నౌన్గా మెన్షన్ చేయవలసి ఉంటే దానిని a bar of chocolate అని మెన్షన్ చేయాలి. థర్డ్ వన్, రేవతి ఆఫర్డ్ మీ డాష్ కేక్. The right answer shall be a slice of cake. రేవతి offered me a slice of cake. Fourth one, there was a dash water on the floor. There was a pool of water on the floor. Seventh one, it's yet another exercise on collective nouns. Rearrange the letters to make collective nouns. క్రింద ఇవ్వబడ్డటువంటి సెంటెన్సెస్లో ఉన్నటువంటి కలెక్టివ్ నౌన్స్ స్క్రాంబుల్డ్ మేనర్లో ఇవ్వబడ్డాయి. వాటిని మీరు రీఅరేంజ్ చేసి వాటి కరెక్ట్ ఫామ్స్ని వ్రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్, ఐఎమ్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ AIYMFL ఫ్యామిలీ. ఐఎమ్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ. సెకండ్ వన్, when he was 20, my uncle joined the RAMY. The right answer shall be ARMY, Army. Third one,
My father works for a big MONCAPY. It's company, COMPANY, company. My father works for a big company. Fourth one, the sheep returned to its CLOFK. CLOFK shall be rearranged as FLOCK, flock. The sheep returned to its flock. Exercise number 8. Complete the sentences. Use these collective nouns. క్రింద మీకు బాక్స్లో కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏమిటంటే అపోజిషన్, గవర్నమెంట్, హెడ్, ఆడియన్స్, మీడియా. Now you have to place these collective nouns in the blanks in appropriate manner. The first one, the dash was quick to spread the city that appeared in all the newspapers. Here the right answer shall be media. The media was quick to spread the city that appeared in all the newspapers. Second one, the dash was very pleased with the performance and cheated for some time. The right answer shall be audience. The audience was very pleased with the performance and cheated for some time. Third one, we did our best to win, but sadly the dash was the longer side. Here the appropriate collective noun should be opposition. Now the sentence shall be read as like this. We did our best to win, but sadly the opposition was the longer side. Fourth one, one or two cows and then a whole dash was crossing the road. Here the right collective noun shall be herd. One or two cows and then a whole herd was crossing the road. Fifth one, a new dash has recently been elected. A new government has recently been elected. Look at the exercise number 9. Write the adjectives from which these nouns are formed. క్రింద కొన్ని నౌన్ ఫార్మ్స్ ఇచ్చారు. ఈ నౌన్స్ యొక్క అడ్జెక్టివ్ ఫార్మ్స్ మీరు వ్రాయవలసి ఉంటుంది. The first example has been done for you. Kindness is the noun and its adjective form is kind. Second one, energy. Its adjective is energetic. Third one, honest అని స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు. ఇక్కడ నౌన్ ఫార్మ్ honesty, HONESTY, and its adjective form is honest, HONEST, honest. Fourth one, patience. Its adjective is patient. Fifth one, intelligence is the noun form and intelligent is the adjective form. Sixth one, confidence is noun, confident is an adjective. Seventh one, enthusiasm is a noun, enthusiastic is an adjective. Eighth one చూడండి, generously అనేది adverb, generous అనేది adjective, but its noun form is generosity. Exercise number 10. Complete each sentence with or related nouns. క్రింద అండర్లైన్లో ఇవ్వబడ్డటువంటి అడ్జెక్టివ్ ఫార్మ్స్కి నౌన్ ఫార్మ్స్ మీరు వ్రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్, someone who is poor lives in dash. The right answer shall be poverty. Second one, someone who is afraid is feeling dash, fear. Afraid అనే అడ్జెక్టివ్కి నౌన్ ఫార్మ్ లేదు, కానీ నియరెస్ట్ నౌన్ ఫార్మ్ fear. Third one, a person or thing that is beautiful has great dash, beauty. Beauty is the right answer. Fourth one, someone who is angry is feeling anger. Anger is the right answer. Fifth one, someone who is proud is feeling pride. The noun form of the word proud is pride. Sixth one, someone or something that is strong has strength. Strength is a noun, strong is an adjective. Creative expression, activity 2, letter to a friend, informal letter. Write a letter to your friend to visit your village during Dasara vacations. ఇచ్చినటువంటి లెటర్లో కొద్దిపాటి మార్పులు చేద్దాం. మీ ఫ్రెండ్ పేరు రాజు అని మీరు భావించండి. సంక్రాంతి వెకేషన్కి మీ విలేజ్కి విజిట్ చేయడానికి ఆహ్వానించండి. The answer is here. Place, Malam. Date, 21/8/2021. Salutation is here. Dear Raju, I'm fine. I hope you are also fine. I got good marks in baseline exam. How was your performance in the exams? My village Kumardevam is cozy to live in. It is very scenic in appearance. There is a big wheeling greenery. Gardens and fields are found everywhere. We celebrate Sankranti grandly every year in my village. Please pay a visit to my village during Sankranti vacation. Our friends will also join us. There will be a merrymaking festivity for sure. Please reply soon. Convey my regards to your family members. Yours loving friend Srinu. To K. Raju, door number 2-3, Valasapakala, Kakinada, 533005. That's all about this session. Thanks for watching.